జనసేన పార్టీ చెప్పిన 7 బలమైన సిద్ధాంతాలు విద్యావంతులను అమితంగా ఆలోచింపచేసి జనసేనాని పవన్ కళ్యాణ్ బాటలో నడిపిస్తున్నాయి. ముస్లింలు ఇతర మైనారిటీలను మతాల ప్రస్తావన లేని రాజకీయం అనే సిద్ధాంతం ఆకట్టుకుంటోంది. జనసేన అభ్యర్థిత్వాన్ని కోరుతూ పలువురు ముస్లింలు, క్రైస్తవులు బయోడేటాలు సమర్పించారు. గురువారం స్క్రీనింగ్ కమిటీకి 150 మంది తమ బయోడేటాలను అందజేశారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిత్వాన్ని కోరుతూ బయోడేటా సమర్పించారు. జనసేన నేతలు సి పార్థసారథి, అద్దేపల్లి శ్రీధర్లు కూడా బయోడేటాలు ఇచ్చారు. అలాగే గుంటూరు నుంచి వైద్యులైన ముస్లిం దంపతులు బయోడేటా ఇచ్చి అభ్యర్థిత్వాన్ని కోరారు. గుంటూరు, కర్నూలు, కడప, నెల్లూరు, మదనపల్లి తదితర స్థానాల నుంచి అభ్యర్థిత్వం కోరుతూ వచ్చిన బయోడేటాల్లో ముస్లింలున్నారు. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు అమలు చేస్తామని జనసేన విజన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పిన పవన్ పై తమకు ఉన్న విశ్వాసమే అభ్యర్థిత్వాన్ని కోరేలా చేసిందన్నారు. అలాగే కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు స్క్రీనింగ్ కమిటీకి తన బయోడేటా అందజేశారు. గమనం మలిచే మలుపుల పద